శరీరం విలువ. ఉదయగిరి రాజు ఉదయసేనుడు గొప్ప ధర్మాత్ముడు. అతను తన రాజ్యంలో అన్ని వృత్తుల వారికి సుఖంగా జీవితం సాగేటట్టు అనేక ఏర్పాట్లు చేశాడు. కరువు అనే మాట లేకుండా అందరికీ పనులు కల్పించాడు. ఎవరు కూడా కటిక దారిద్ర్యం అనుభవించవలసిన అవసరం లేకుండా చేశాడు. రాజు ఇలా చేయడం వల్ల దేశంలో యాచన అన్నది చాలా భాగం తగ్గిపోయింది. ఉదయగిరి రాజ్యంలో ఏ పని చేసుకోలేని ముసలివాళ్ళు, వికలాంగులు, నిస్సహాయులు మాత్రమే బిచ్చమెత్తి కాలక్షేపం చేసుకునేవాళ్ళు. ఆ దేశపు బిచ్చగాళ్లలో ఒక యువకుడుండేవాడు. వాడు పుట్టి బుద్ధి ఎరిగినప్పటినుంచి పనీపాటల జోలికి పోకుండా బిచ్చగాడి వృత్తిలోనే బ్రతుకుతూ వస్తున్నాడు. కాని రాజ్యంలో బిచ్చగాళ్లకు ప్రోత్సాహం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నందువల్ల వాడికి తన వృత్తి జీవితం అంతకంతకు కష్టతరం కాసాగింది. చివరికొకనాడు ఉదయం మొదలు మధ్యాహ్నం దాకా ఏ వీధిలోనూ వాడికెవరూ బిచ్చం పెట్టలేదు. ఏ ఇంటి ఇల్లాలు అతడిపై కనికరం చూపి కాస్త భిక్షమేసిన పాపాన పోలేదు. ఆకలి దహించుకుపోతూ ఉండగా ఆఖరికి రాజధానిలో ఒక చెట్టు కింద కూర్చొని వాడు దారే పొయ్యే వాళ్ళందరినీ అతి దీనంగా యాచించసాగాడు. అయినా ఎవరూ వాడికేసి చూడలేదు. భగవంతుని ధ్యానిస్తేనైనా ప్రజలకు దయ కలుగుతుందేమోనని వాడు గొంతెత్తి, ఓ పరత్పరా, పేదవాడికింత ముష్టి, ఆపద్రక్షక, కడుపు కాలేవాడికొక కబలం, దయామయ, దౌర్భాగ్యుడికింత ధర్మం అని కేకలు పెట్టసాగాడు. అప్పటికీ ఎవరూ వినిపించుకోలేదు. అరిచి అరిచి అసలే ఆకలిగా ఉన్నవాడికి శోష కూడా రాసాగింది. వాడికి దేవుడిపైన కోపం వచ్చింది. ఓరి భగవంతుడా, ఎక్కడ చచ్చావురా? పుట్టించినవాడు పెట్టించడా అంటారే, పుట్టించినవాడివి పెట్టించవేమ్రా, నీ అమ్మ కడుపు కాల అంటూ వాడు నోటికి వచ్చినట్లు తిట్టసాగాడు. సరిగ్గా ఆ సమయంలోనే రాజు ఉదయసేనుడు గుర్రం మీద రాజవీధి వెంట వెళుతూ బిచ్చగాడి మాటలు ఆలకించి గుర్రాన్ని ఆపి దిగి నేరుగా వాడి వద్దకు పోయి, ఎవర్నిరా అలా తిడుతున్నావు అని అడిగాడు. ఇంకెవర్నీ, పాపాల భైరవుడు ఆ భగవంతున్నే అని అన్నాడు బిచ్చగాడు. కోరిన కోరికలు నెరవేర్చే భగవంతుణ్ణి పూజించాలిగాని ఎవరైనా ఇలా ఇష్టం వచ్చినట్లు తిడతారా అన్నాడు రాజు. ఇంకేం చెయ్యాలి, పొద్దున లేచినప్పటినుంచి కూడు దొరకలేదు. ఎంతసేపు ముష్టెత్తినా చిన్న కాసైనా దొరక్కపోయే అన్నాడు బిచ్చగాడు కోపంగా. అరే, ఒక పని చెయ్యి, నీకు డబ్బు నేనిస్తాను. నేనీ దేశానికి రాజును. బదులుగా నీ చెయ్యి ఒకటి నాకు ఇచ్చెయ్యి, 1000 రూపాయలిస్తాను. లేదా కాలొకటి ఇయ్యు, నేను 2000 ఇస్తాను. ఇంకా నీ కళ్ళిచ్చావంటే ఏకంగా అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు రాజు. మంచి బేరమే, నీ డబ్బు నాకొద్దు, ఈ మారుబేరం వద్దనే వద్దు, నేనేమీ ఇవ్వనుగాక ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అంటే నువ్వు చాలా భాగ్యవంతుడవన్నమాట. నీకు 1000 వరహాల కంటే విలువైన చెయ్యి, 2000 కన్నా విలువైన కాలు, అర్ధరాజ్యం కన్నా ఎక్కువైన కళ్ళు ఉన్నాయన్నమాట. అవి ఇచ్చినందుకు దేవుణ్ణి పూజించక తిడతావేమిరా పశువా? పో, దేవుడిచ్చిన విలువైన కాళ్ళు చేతులు ఉపయోగించి పుట్టపోసుకో, బిచ్చమెత్తకు అని వాణ్ణి మందలించి రాజు వెళ్ళిపోయాడు. అది మొదలు వాడు వీధుల వెంట బిచ్చమెత్తడం మాని శరీరశ్రమ చేసి బ్రతకడం నేర్చుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.